కాళేశ్వరంలో అంతర్భాగమే మల్లన్న సాగర్. వైఎస్ సహాయంలో నిర్మించారన్న సీఎం వ్యాఖ్యలు అవాస్తవం. జిహెచ్ఎంసీ తాగునీటి అవసరాలు తీర్చితే భారత సర్కార్ మాజీ మంత్రి హరీష్ రావు అని చెప్పేసి ఎన్ని అబద్ధాల కూతలు అంటే నిజంగా చెప్తున్నా. ఈ ప్రభుత్వాలకు సంబంధించి అత్యున్నత పదవిలో కూర్చున్న వాళ్ళు కూడా గిన్ని అబద్ధాలు మాట్లాడితే ఇక అసలు ప్రజలు ఎట్లా నమ్ముతారు? ప్రజలు నిజంగా నిజం గడప దాటక ముందుగా అబద్ధం మొత్తం ఊరంతా తిరిగి వస్తుందంటే గిదే కావచ్చు అనుకుంటా. మల్లన్న సాగర్ ఎప్పుడు అయింది ఒకసారి మీకు సారీ మల్లన్న సాగర్ రిజర్వాయర్ వికీపీడియాకే పోదాం మనం. ఎందుకు మరి చెప్తే ఇక అసలు దీనికి అబద్ధాలు చెప్తే ఒక అంతు పొంతు ఒక అది ఇది ఏముండదబ్బా. మల్లన్న సాగర్ జలాశయం తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా తోగుట కొండపాక మండల శివార్లోని గుట్టల మధ్య ఉన్న జలాశయం. నీటిపారుదల రంగ చరిత్రలోనే సమతల ప్రాంతంలో 50 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కూడిన మల్లన్న సాగర్ జలాశయం నుండి ఏడాది పొడుగున వ్యవసాయ అవసరాలతో పాటు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలకు తాగునీటి కోసం 30 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాల కోసం 16 టీఎంసీల నీరు అందించబడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నా, కాళేశ్వరం ప్రాజెక్టులోని 12 నుంచి 19 ప్యాకేజీల ద్వారా సుమారు 8.33 lakhs ఎకరాల కొత్త ఆయకట్టుకు ఈ ప్రాజెక్టు నుంచి నీటిని అందిస్తున్నారు. కొమరవెల్లి మల్లన్న దేవుని పేరు మీద ఈ జలాశయాన్ని మల్లన్న సాగర్ జలాశయంగా ప్రారంభించారు. పేరు పెట్టబడిందని చెప్పేసి ఒకటి ఉంది. ప్రారంభం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రంగనాయక సాగర్ జలాశయం నుంచి వచ్చే నీటిని మల్లన్న సాగర్లో జలాశయంలోకి ఎత్తిపోసేందుకు ఈ జలాశయానికి అనుబంధంగా సిద్దిపేట జిల్లా తోగుట మండలంలోని తుక్కాపూర్ వద్ద పంప్ హౌస్ ఏర్పాటు చేయబడింది. 2022 రాసి పెట్టుకోండి. ఏం మాట్లాడతారో ఎట్లా చేస్తారో. 2022 ఫిబ్రవరి 23న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పంప్ హౌస్ దగ్గర కొమరవెల్లి మల్లన్న దేవుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ తర్వాత మీట నొక్కి గోదావరి జలాలను మల్లన్న సాగర్ రిజర్వాయర్లోకి విడుదల చేసి ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు అని చెప్పేసి కూడా ఈరోజు గూగుల్ చెప్తున్నటువంటి మాట. చూసుకోండి ఒకసారి. మంత్రులు అధికారులు కలిసి రిజర్వాయర్ను పరిశీలించిన కేసీఆర్ పంప్ హౌస్ల దగ్గర గోదావరి నదిని పసుపు కుంకుమతో పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు టి హరీష్ రావు, వి శ్రీనివాస్ గౌడ్, సిహెచ్ మల్లారెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఇది దీని యొక్క కథ. మల్లన్న సాగర్ ప్రారంభించిందే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అంట 2008-2009లో. రాష్ట్ర ముఖ్యమంత్రి మొన్న ఏదో ప్రెస్ మీట్లో చెప్తున్నటువంటి మాట. ఈ పాటి మీరు చూసి ఉంటారు సోషల్ మీడియాలో. ఒక అవగాహన లేనితనం, ఒక కనీసం ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఇప్పటికైనా అది ఏంది వరప్రద అయినా దానివల్ల ఏం చేయాలి. ఓవైపు ఏమో మూసి ప్రక్షాళన కింద మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు వేస్తామంటారు, మళ్ళీ కాళేశ్వరం ఏమో మొత్తం కాళేశ్వరం కాదు అది కూలేశ్వరం అంటారు. కాళేశ్వరం కోట్ల అవినీతి మొత్తం కట్టుకుపోయిందని అంటారు. కాళేశ్వరంలో అసలు బ్యారేజే లేదు, మొత్తం ఎక్కడ ఎప్పుడో గోదావరి కలిసిపోయిందని చెప్తారు. మల్లన్న సాగర్ నుంచి తీసుకొచ్చి హైదరాబాద్ నీళ్లు నింపుతామని చెప్తారు. మల్లన్న సాగర్ నీళ్ళు తీసుకొచ్చి మూసి ప్రక్షాళన చేస్తామని చెప్పేసి అంటారు. ఆ తర్వాత ఇది బసపూర్కు నీళ్ళు తీసుకుపోతామని చెప్పేసి అక్కడ చేస్తుంటారు. తర్వాత రకరకాలు అదే మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు వదిలి పెడతారు, అదే కాళేశ్వరం నుంచి మోటార్ లాంచ్ చేస్తారు, మళ్ళీ అదే కాళేశ్వరం నుంచి నీళ్లు కిందికి వదిలి పెడతారు, మళ్ళీ కాళేశ్వరం కొట్టుకుపోయింది. అంటే ఏంది అంటే జనాలు అంత పిచ్చోళ్ళ, జనాలకు ఏమన్నా అంత అవగాహన లేకుంటుందా, జనాలకు ఏమన్నా ఏమాత్రం ఒక సోయి లేకుంటున్నారా? మీకు ఒక బయట చూపిస్తా. జనాలు ఎంత అదైపోయారంటే, సరే బీఆర్ఎస్ కార్యకర్తలా, బీజేపీ కార్యకర్తలా, లేకపోతే ఇంకోరు కార్యకర్తలా, కానీ ప్రజలకు ఎంత అవగాహన ఉందనే దాని మీద ఇంక మాట్లాడతాడండి ఒకసారి. నీటి లభ్యత లేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా సిడబ్ల్యూసి వాళ్ళు కానీ హైడ్రాలిక్ క్లియరెన్స్ వారి చాలా స్పష్టంగా ఉన్నది. ఉమాభారతి గారు ఇచ్చినటువంటి మొదటి పేజీ చదువుతాడు రేవంత్ రెడ్డి, మూడో పేజీ మీ తాత చదువుతాడా? నిన్ను అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మూడో పేజీ ఎట్లా మర్చిపోతాడు? ఆ విషయాన్ని మరి ఘోషగా మర్చిపోతాడు. ఈ విషయాన్ని హరీష్ రావు గారు యావత్ ప్రపంచం చూస్తుంటే అసెంబ్లీలో తెరతల్ని దీక్షించారు ప్రతి విషయాన్ని. ఆయన కూడా జూపల్లి కృష్ణారావు ఆయన తెలుగు ఎంత తెలుగు అంటే నేను అనుకున్నా ఊరి అమ్మాయి పెద్ద ప్రశ్న వచ్చినా అనుకున్నా. ఆయన ఏ ప్రశ్న అంటే కమ్యూనిటీగా దగ్గర నీటి లభ్యత ప్రాణాయితకి ఎంత ఉంటుందో మేడిగడ్డ కూడా అంతే ఉంటుంది కదా, ఎక్కడికి వెళ్ళి వచ్చిందో చెప్పు. హరీష్ రావు గారు చాలా తెలివి కదా, మీకు కొద్దిగా సమాధానం ఎప్పుడు ఆగేసరికి ఆయన ఏదో దొరికిపోయింది అన్నట్టుగా 1, 2, 3 సార్లు అన్నాడు. ఏం చేసింది హరీష్ అన్న? ఆయన
మహారాష్ట్రలో 16 వాగులు వస్తాయి, ఇక్కడ ఒక 10 వాగులు వస్తాయిరా. 26 వాగులతోటి 120 టీఎంసీల నీటి లభ్యత ఎక్కువ ఉందిరా. వ్యాప్ కోసం వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ రాని అసెంబ్లీలో ఏమంది ప్రజలు చూస్తుంటే మేము కూడా చూస్తున్నాం. ఏనారా అంటే ప్రజలకు అవగాహన లేదనుకోవడం అది మూర్ఖత్వం. ఇంకొక పెద్ద ఆయన కూడా బాగా చెప్తుండే ఇక ఇది కాళేశ్వరం కూలిపోయింది అంటారు కదా, మరి కూలిపోయింది. కాళేశ్వరం నుండి వచ్చేటి ప్రతి 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 నీరు ప్రాజెక్టులు రిజర్వాయర్లు ఏవైతే ఉన్నాయో ఆ రిజర్వాయర్లు అన్ని కూడా వచ్చినటువంటి నీళ్లు కాళేశ్వరం నుంచి వచ్చే నీళ్లే రిజర్వాయర్లో నింపుతున్నాయి. కాళేశ్వరం నీరు ఊడిపోతే అదే సీఎం, అదే ఆలేరు ఎమ్మెల్యే ఇదేనండి ఒకసారి వీర్ల అయ్యయ్య గారు వీళ్ళంతా వచ్చి మా గంధమ్మలకు నీళ్ళు ఎలా ఎక్కడి నుంచి తెచ్చిచ్చారు, ఎందుకున్నారు వాళ్ళకి తెలియాలి. మరి రీసెంట్ ఇదే ఇప్పుడు గంధమలకు నీళ్ళు వచ్చేది కూడా ఒక నెల 2 నెలలు కూడా కాలేదు. గంధమలకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కాలేజ్ గోదావరి నీళ్ళే కదా అక్కడికి వచ్చేది. ఇప్పుడు గంధమలకు వచ్చే నీళ్ళు గోదావరి నీళ్ళే కదా. గోదావరి నీళ్ళు అంటే కాళేశ్వరం నుంచి వచ్చేదే కదా, వేరే సపరేట్ రిజర్వాయర్ లేదు కదా, అక్కడి నుంచి రిజర్వాయరే కదా. మరి గంధమల్లో సీఎం గారు వచ్చే ఆ గంధమల్ల నీరు కూలిపోయిన ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు ఎలా వచ్చినాయి, గంధమల్ల ఎలా నీళ్ళు నింపారు, ప్రజలు ఆలోచించాలి. ఇది సార్ ఇవన్నీ ఉంటూనే ఉంటాయి, ప్రజలు ఆలోచించాలి. అవన్నీ ఆలోచించే క్రమం కూడా దాడుతూనే ఉంది, వస్తూనే ఉంది. ఒక పెద్ద మనిషి బాగా చెప్పారండి ఇక్కడ రైట్ ఇది కాదు. ఇది ఒకటి ఏదైతే కాళేశ్వరం కూలిపోయిందన్న కాళేశ్వరం నుంచి ఈ రోజు నీళ్లు వదిలిపెడతా ఉన్నారు, మళ్ళీ అది మొత్తం కూలిపోయింది. నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? 2 పిల్లలు డ్యామేజ్ ఇల్లు చేసిరు, కూలిపోయి కూలగొట్టిరు. దాన్ని రిపేర్ చేయరాదా? మేస్త్రి లేరా? సిమెంట్ లేదా? ఎందుకు చేస్తలేరు? అదే ఈయన మేస్త్రి, గుంపు మేస్త్రినేగా, మరి 10 మందిని పెట్టుకొని కట్టాలి. సిమెంట్ దొరకలేదా? కేసీఆర్ దగ్గర పోతే సిమెంట్ ఇప్పిస్తాడు. కూలగొట్టి నీళ్ళు కూలగొట్టి నీళ్ళు కొట్టిరే జలమండలి చైర్మన్ ఖచ్చితంగా. నేను ఇంత చిన్న మామూలు కార్యకర్తని నేను నమ్ముతున్నా, కూలిపోలే అది. అన్ని నీళ్లు ఫ్లోర్ వచ్చినప్పుడు కూలలే, నిర్మశంగా ఉన్నప్పుడు 40 రోజులు నోటికి రాగానే రాత్రి 6 గంటలప్పుడు ఎట్లా శబ్దం వస్తుంది? అక్కడ డ్యూటీలో ఏఈ గారు కూడా సమీప పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిండట. దాని మీద ఎందుకు దర్యాప్తు చేస్తలేరు? ఇలా చేయింది కాబట్టి దర్యాప్తు చేస్తలేరు. వీళ్ళ లోపల ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ చేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు కూలగొచ్చిరా కూలిందా తేలుతుంది. వినరా? ఇంత స్పష్టంగా ఉన్నారు ప్రజలు ఇంతకంటే ఇంకా స్పష్టంగా ఉన్నటువంటి సందర్భాన్ని చూస్తుంటే వైఎస్ హయాంలో నిర్మించాలని సీఎం వాస్తవాలు కూడా